ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ డీజీఎంఓ ఇండియన్ ఆర్మీ చీఫ్తో చర్చలు జరిపాడు. ఇండియా కూడా ఓకే అనడంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. సోమవారం రెండు దేశాల ఆర్మీ అధికారుల మధ్య శాంతి ఒప్పందం జరగబోతోంది. అయితే ఇవాళ ఉదయం వరకు కూడా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. కానీ ఒక్కసారి ఏదో మ్యాజిక్ జరిగినట్టు రెండు దేశాలు శాంతి వైపు మళ్ళాయి. దీని వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే న్యూక్లియర్ వెపన్. ఇండియా మీద న్యూక్లియర్ దాడికి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దాంతోపాటు బార్డర్లో పాకిస్తాన్ చేస్తున్న చర్యలతో ఇండియా కూడా విసిగిపోయింది. ఇప్పటి వరకు జరిగిన విషయమంతా పక్కన పెడితే పాకిస్తాన్ ఇంతకు మించి ఒక్క దాడి చేసినా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని ఇండియా ప్రకటించింది. ఒకవేళ ఇండియా ఈ పని చేస్తే రెండు దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైనట్టే. ఇదే జరిగితే ఆ యుద్ధం న్యూక్లియర్ వెపన్స్ వాడకం వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా సాయుధపరంగా దారుణంగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఆ దేశం అంతమయ్యే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే ఆ దేశం ఆఖరుగా వాడే అస్త్రం న్యూక్లియర్ వెపన్. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ వాడితే ఇండియా కూడా న్యూక్లియర్ని ప్రయోగిస్తుంది. దీంతో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుంది. ఇండియాకి కూడా భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది. ఈ నష్టం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ తర్వాత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. దానికి తోడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా లాంటి పెద్ద దేశం యుద్ధానికి దిగితే అది ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో అమెరికా తప్పనిసరిగా కలుగజేసుకుంది. నిజానికి ఈ యుద్ధం విషయంలో అమెరికా ఇంట్రెస్ట్గా లేదు. దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఓపెన్గా చెప్పేశాడు. ట్రంప్ కూడా శాంతి కోరుకుంటున్నామన్నాడు, కానీ తానే వచ్చి చర్చలు జరిపే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉండటంతో ఇక నేరుగా అమెరికా కలుగజేసుకుంది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో సక్సెస్ అయింది.